తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇప్పటికే ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలలో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కూడా ఇప్పటికే ముగిసింది. దీనికి సంబంధించి ఈవీఎం మిషన్లను స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో భద్రపరిచారు. దీనికి ఈ భద్రత అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉండడంతో 3 అంచెల భద్రతనైతే అధికారులు ఇప్పటికే ముమ్మరం చేశారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు ఉదయం నుండి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం అనేది రేపు తేలనుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతనైతే అధికారులు ఇప్పటికే కల్పించారు. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ నియోజకవర్గానికి 63% పోలింగ్ నమోదు అవ్వగా మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా కూడా ఉమ్మడి జిల్లాలో 83.21% కూడా పోలింగ్ నమోదయ్యింది. ఇకపోతే హుజూరాబాద్లో కూడా 83.19% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా చొప్పదండి నియోజకవర్గంలో 77.77% పోలింగ్ నమోదు అయ్యింది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాలలో 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. రేపు ఉదయం నుంచి కూడా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పొచ్చు. రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పూర్తి అయినంత 14 రౌండ్లు కూడా అంటే 14 టేబుల్ల ద్వారా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రౌండ్కి కూడా ఫలితాలు మనం ఎప్పటికప్పుడు అమ్మా న్యూస్ ద్వారా వీక్షించవచ్చు. అంటే దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైతే పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం కూడా ఏదైతే రౌండ్కి ఫలితాలు ఎప్పటికప్పుడు అంచనాలు కూడా అభ్యర్థులకు తారుమారు అవుతూ కూడా చివరికి ఎవరు ఎన్నికల బరిలో విజేతగా నిలుస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల